ప్రియులరా, నాకున్న ఆలోచన ఎప్పటికైనా మీ యందు పరిపూర్ణులుగా నాకు తెలిసిన దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి మీ అందరిని జ్ఞానంలో పరిపూర్ణులుగా స్థితికి తీర్చిదిద్దాలన్నదే నా ఆశ. ఏమండి? కాబట్టి వాక్యం మీద ఉన్నటువంటి ఈరోజు మనిషి టెక్నాలజీ పెరిగే కొలది ఎప్పటికప్పుడు రోజు రోజుకి మనిషి ఏమవుతుందో తెలుసండి, అప్డేట్ అవుతున్నాడు. ఏమండి? టెక్నాలజీ పెరిగే కొలది కూడా మనిషి ఏమవుతున్నాడు, అప్డేట్ అవుతున్నాడు. అంటే కొత్త విధానాలను మనిషిలో మార్పు చెందుతుంది. అండి, ఒక 10 సంవత్సరాలు కాలంలో ఉండేలాగా ఇప్పుడు లేడు. ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే ఏమంటుంది సమాజం? అలా ఉంటే ఏమంటుంది? బొత్తిగా ఏమీ తెలియనోడు వేర్రా బాబు, 10 సంవత్సరాల పిల్లోడికి చెప్పలేకపోతున్నాం కదండి. అంటే రోజు రోజుకి మనిషి ఏమవుతున్నాడు, లోకం విషయంలో, లోకంలో ఏదైనా సంపాదించిన విషయంలో ఒక ప్రాధాన్యత లేక ఒక విలువలను లేదా ఏదైనా సరే ఆ మనిషి రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతూనే వస్తున్నాడు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని లేఖనాల యందు మొదట ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమైనా అప్డేట్ అవ్వారా? ఏమైనా అప్డేట్ అవుతున్నావా? ఏమైనా కొత్తగా ఏమండి? ప్రారంభంలోనూ ఏ భయంతోనైతే మైకొట్టుకొని ప్రార్థన యందు వణుకుతూ చేసామో ఇప్పటికీ అదే ఉంది. ఏమంటే మీరు ప్రారంభంలో ఉండేలా ఉన్నారా? ప్రారంభంలో సెల్ ఫోన్ ఎలా వాడాలో మనకు తెలుసండి? తెలీదు. సెల్ ఫోన్ తీసుకోగానే కొన్నాళ్ళు వాడాక ఎప్పటి వరకు తెలుసు, ఆ ఫోన్ వస్తే ఆ గ్రీన్ బటన్ నొక్కాలని తెలుసు, ఫోన్ వెళ్ళిపోతే రెడ్ బటన్ నొక్కాలని తెలుసు. అంతే కదండి. అప్పుడులాగా ఇప్పుడు ఉన్నారా? సెల్లోకి వెళ్ళి ఏదేదో చేసేస్తారు, ఏదేదో. ఇప్పటికి ఈ సెల్లో అంటారు. ఏమంటున్నారంటే అసలు కొంచెం కూడా మీకు ఏం లేదు, అప్డేట్ టెక్నాలజీ తెలియదు. చూసారా? అంటే మనిషి ఈ లోకం విషయంలో దేన్నైనా సరే దాంట్లో అప్డేట్ అవుతూనే వస్తున్నాడు. కానీ లేఖనాలు ఎందుకు అప్డేట్ అవ్వలేకపోతున్నాడు? లేఖనాలు ఎందుకు పరిపూర్ణ దశకి ఎదగలేకపోతున్నాడు? కారణాలేంటి? చెప్పు. హలో, కాబట్టి ప్రియులారా, ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకెళ్తాను. ఒక వాక్యాన్ని మీకు చూపించి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకుందాం. 4వ అధ్యాయం ఒకసారి 7వ వచనం చదివి అప్పుడు మొదటి అధ్యాయానికి మనం వెళ్దాం. ఏమండి? తిమోతికి రాసినటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏండి? దైవభక్తి విషయంలో అంట నీకు నువ్వేం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. ఏ ముచ్చట్లు కట్టి పెట్టాలంట? ఏ ముసలమ్మండి? ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టిపెట్టి దైవభక్తి విషయంలోనంట నీకు నీవేం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలని లేఖనం చెప్తుంది. చదవండి, కిందకు వస్తారు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోయే జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదని, అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఏమండి? ముసలమ్మ అంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కడుతున్నారు ఎవరైనా? ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడైనా ఊసులు పెట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటాయి ఊసులు?
ముసలమ్మతో ఎలాగైతే మాట్లాడతారు అలాగేనా అండి? అట్లా ఏమంటున్నాడు? అపవిత్రమైనవి అంట. పవిత్రమైనయా? వాటిని ఏం చేయాలంట? ఏమండి, ఎందుకు అప్డేట్ అవ్వబోతున్నాడు? ఎందుకు మనిషి రోజు రోజుకి ఆ లోకం విషయంలో అప్డేట్ అవుతున్నాడు? దేవుని లేఖన విషయంలో ఎందుకు దిగజారిపోతున్నాడు అంటే కారణం ఏంటంటే, లోకంతో ఎక్కువగా ఏం చేస్తాడు? ముచ్చట్లు ఎట్టుకుంటాడు. అంతే కదా? లోకంతో ఏం చేస్తాడు? రోజుకి ఎక్కువ సమయాన్ని దేంతో గడుపుతాడు అండి? ఎక్కువ సమయాన్ని దేంతో గడుపుతాడు? లోకంతోనే, ముచ్చట్లతోనే గడుపుతాడు. మీకు ఉదాహరణ చెప్పనండి. బైబిల్ మనకి ఎందుకు అర్థం కావలేదంటే, మీకు ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు దారిలో కనిపించారా? కనిపించారు. కనిపించడాన్ని ఏమంటారు? పలకరిస్తారా? పలకరించి బాగున్నామని వెళ్ళిపోతారా? ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఏం పని చేస్తున్నావు? జీతం ఎంత వస్తుంది? అందరూ బాగున్నారా? ఇల్లు కట్టావా? అడగరా? ఎన్ని అడుగుతారనుకుంటున్నారు? ఇవన్నీ అయిపోతాయి. ఏమైనా సంపాదించావా అండి? చూడండి, అంటే ఇన్ని ముచ్చట్లు పెట్టుకుంటామంటే టైం అంతా కూడా అక్కడ ఏం చేస్తారు అండి? ఒక తెలిసిన వ్యక్తి మీకు కనిపించాడు, మీరు ఇన్ని అడిగితే కానీ అండి రారు కదా? మరి లేఖనాల్లో కూడా అంతే. ఆ సమయాన్ని హెచ్చించగలిగితే ఇప్పుడు అతని నుంచి కొంత ఏం చేసుకుంటారు? మీరు ఏం చేసుకుంటారండి? ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఇప్పుడు సమయం అంతా అక్కడ ఏం చేస్తారు? ఒక గంట అయినా 2 గంటలైనా ముచ్చట్లు పెట్టుకుంటే అసలు టైమే తెలియదు తెలుసా? మాట పెట్టుకుంటే టైం తెలుసండి అండి? ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా అసలు చెప్పకూడదు అనండి. ఎంతైనా సరే అలా కూర్చొని మాట్లాడుకుంటారు కానీ బైబిల్ దగ్గరకు వచ్చి చదవటం విషయంలో ఎందుకు అజాగ్రత్త కలిగి మనుషులు ఉంటున్నారంటే, అందుకే మీరు ఏం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? విసర్జించండి. దైవభక్తి విషయంలో మీరు ఏం చేయాలి? సాధకం చేయాలంట. ఏమండి, ఏదైనా ఒక పని విషయంలో మనిషి ఏం చేస్తాడు చెప్పండి? సాధకం చేస్తాడు చేయడా? అది వచ్చినంత వరకు ఏం చేస్తాడు? దాని మీద అభ్యాసం చేస్తూనే ఉంటాడు. ఒక చదువు విషయంలో అతనికి ఆ చదువు వచ్చినంత వరకు ఏం చేస్తాడు? సాధకం చేస్తాడు చేయడా? సాధకం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు లేఖనాలు నాకు అర్థం కాలేదని ఎవరైనా సాధకం చేస్తున్నారా? లేఖనాల్లో ఏ మాట నాకు అర్థం అవ్వలేదని ఏ ఒక్కరైనా నేను రోజు రోజుకి లేఖనాలు ఎందు అప్డేట్ అవ్వాలని ఆలోచన ఉందా? లోకం విషయంలో ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే అలా లోకంలో మనం అప్డేట్ అవ్వకపోతే, అలా రోజు రోజుకి మనలో ఆ జ్ఞానం సంతరించకపోతే లోకం ఏమంట తెలుసా? హేళన చేస్తుంది చేయదా? ఏమీ తెలియని మొద్దుడు రా నువ్వు అంటదా? ఏమీ తెలియని తింగరుడు రా నువ్వు, ఏమీ తెలియని అమాయకురాలు నువ్వు అని హేళన చేస్తుందా? అలా హేళన చేస్తుందేమని లోకంలో ఏం చేసుకుంటారు? జ్ఞానం పెంచుకుంటారా? మరి బైబిల్ హేళన చేయదా? బైబిల్ నిన్ను ఎప్పుడు హేళనగా మాట్లాడదా? మాట్లాడదు. మాట్లాడితే ఇలాగెందుకుంటాం మనం? లోకం హేళన చేస్తుంది కాబట్టి లోకంలో ఏమవ్వాలనుకుంటున్నాడు అండి? అప్డేట్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ జ్ఞాన విషయంలో, దేవుని లేఖనాల విషయంలో అంచేపు మనం ఎక్కడ గడుపుతామంటే వేస్ట్గా టయాన్ని అంతా వేస్ట్ చేస్తాం తప్ప అసలు లేఖనాల యందు నేను సాధకము చెయ్యాలనేటువంటి ఆలోచన నీకుండదు. అందుకే దైవభక్తి విషయంలో ఏం చేయాలి? సాధకం చేయాలి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే, కానీ అండి ఆత్మ సంబంధమైనటువంటి సాధకం ఇప్పుడు జీవ విషయంలో, రాబోయే జీవ విషయంలో నీకు నిరీక్షణ కలిగించి నిజంగా నిన్ను ఒక సాధకం చేయగలిగితే ఒక లోకానికి మరో లోకానికి నీవు వెళ్ళే మార్గాన్ని చూపించగలిగినటువంటి లేఖనం. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచించండి, ఈరోజు ఎందుకు సాధకం చేయలేకపోతున్నాడు? ఎందుకు శరీర సంబంధంగా బ్రతుకుతున్నాడు? ఒకవేళ నువ్వు ఎలా సాధకం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి?
ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? లోకంలో మనం అప్డేట్ అవ్వకపోతే, తెలివితేటలు లేకపోతే ఏమవుతాం? అందరి చేత మోసపరచబడతామా? మోసపోతాం చెప్పండి. ఈజీగా మోసపోతాం. చదువు లేదనుకోండి, చదువు లేని వాళ్ళు మోసం చేస్తారు చేయరా? ఈజీగా మోసం చేస్తారు. అందుకే ఏం చేయాలి? చదువుకోండి. తెలివితేటలు లేకపోతే ఏం చేస్తారు? మోసం చేస్తారు. అందుకే ఏం చేయాలి? తెలివితేటలు నేర్చుకోండి కదా. మరి ఇంత ఆలోచన ఉన్నప్పుడు లేఖనాల విషయంలో మోసపోరంటారా? ఎలా మోసపోరు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం చదువు, చూడండి ఏమంటున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపుచ్చు ఆత్మలయందు దెయ్యముల బోధలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. చూడండి, కడవరి దినములలో కొందరు అబద్ధ బోధకులు వస్తారంట. కడవరి దినాల్లో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తారంట? మోసపుచ్చు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహాన్ని ఏం చేస్తారంట? ఏం చేస్తారంటండి? నిషేధిస్తున్నారంట. ఏమంటే ఇప్పుడు వివాహాన్ని నిషేధించే వాళ్ళు లేరా? వివాహం ఏమిటి? బైబిల్ ఏమని ఇచ్చింది? ఘనంగా ఇచ్చింది. ఈరోజు కొంతమంది అబద్ధికులు దాన్ని ఏం చేస్తున్నారు? నిషేధిస్తున్నారు. అది అపవిత్రమైనది. కొంతమంది ఈ క్రైస్తవ్యంలోనూ ఉన్న వాళ్ళే, ఈ బైబిల్ చదివే వాళ్ళే వివాహాలు వద్దు అని ఏం చేసుకున్నారు? మేము సాధువులమే, మేమెవరమే, అసలు వివాహం చేసుకోకూడదు, ఎందుకంటే పౌలు గారు చేసుకోలేదు. ఇది రాసిన అయినా ఏం చేయలేదు? పెళ్లి చేసుకోలేదు. అందుకనే వివాహం ఏమైంది? నిషేధమైంది. అనే కొంతమంది ఎవరు వస్తారంట? అబద్ధ ప్రవర్తనలు వస్తారంట. ఇప్పుడు వచ్చి మనకేమీ తెలీదు, వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు వింటారా? ఈరోజు మోసపోయేది ఎవరో తెలుసండి? ఎక్కువ శాతం లోకంలో మోసపోయినా ఏం పర్వాలేదండి. లోకంలో మోసపోయినా, మోసం జరిగినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టపోతే ఒకవేళ శరీర సంబంధంగా నష్టపోతామేమో కానీ ఆత్మ సంబంధంలో నష్టపోతే యుగ యుగాల నరకం తప్పదు. అర్థమవుతుంది కదా? ఆత్మ విషయంలో మోసపోతే భయంకరం అది. కానీ శరీర సంబంధంగా ఒకవేళ మోసపోతే, ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మేలుకున్న తర్వాత ఒకవేళ ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు మళ్ళీ పైకి రాగలవేమో, కానీ ఆత్మ విషయంలో మోసపోతే ఇంకెప్పటికీ పైకి రాలేమండి. అందుకే కొంతమంది అబద్ధ ప్రవర్తనలు వస్తారంట. ఏ కాలంలో? కడవరి కాలంలో, కడవరి దినముల్లో దెయ్యముల బోధ యందు వాళ్ళు ఏముంచుతారో తెలుసండి? మనసు ఉంచుతారంట. వాళ్ళు ఎలాంటి వారంటే వారి మనస్సాక్షి వాత వేయబడిందంట. ఏమండి? మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడిందంట. వాత వేయబడినటువంటి మనస్సాక్షి గర్దిస్తుందా? ఏమండి? మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు నిజంగా నిస్వార్థంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు పొరపాట్లు తప్పులు చేస్తున్నప్పుడు మీ మనస్సాక్షి లోపల చెప్తుంది. ఏమని? నువ్వు మాట్లాడిన తప్పు, నువ్వు అలాగే వెళ్తున్న తప్పు, నువ్వు చూస్తున్న తప్పు. అప్పుడు నీకు నువ్వు సరి చేసుకుని మళ్ళీ నీ మనస్సాక్షి గద్దించిన దాన్ని బట్టి వచ్చి ఏం చేస్తావు? తిరిగి మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకుని అవకాశం ఉండదు. ఇక మనస్సాక్షి గద్దించడం మానేసింది. అసలు నేను మాట్లాడుతుంది తప్పని కానీ, నేను చేస్తుంది తప్పని కానీ, నేను ఏది చేసినా అది తప్పని చెప్పడనటువంటిది మనస్సాక్షి ఏం చేసింది? మీకు మొదట్లో ఒక ఆలోచన ఉండేది, ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఉండేదండి. అది రాను ఏమైపోయిందండి?
కొన్నాళ్ళు అదేమైంది, నువ్వు ఆదివారం మానేసావు అనుకో, కొన్నాళ్ళు నీతో పనిచేసింది. మనసుసాక్షి ఏమని తెలుసా, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ఆదివారం, నువ్వు మానేసి, అలా ఆదివారం కదా అని పనిచేసింది. అలా కొన్ని వారాలు గడిపేశాం. ఆ తర్వాత వారం నుంచి ఏమైపోయింది, అది నీతో వాదించడం మానేసింది కదా. ఇప్పుడు అలవాటు అయిపోతే అలవాటు అవుదా, అలవాటు అవుతుందా? ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది. అలాంటి మనస్సాక్షి కలిగిన వారు కొంతమంది వచ్చేసి ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు వివాహాలు నిషేధించేశారు. ఇంకా చూడండి 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువులు మంచిదని కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న వల్లని ఏది నిషేధింపదగదని కదా అంటున్నాడు. అంటే కొన్ని వస్తువులు తినకూడదని కూడా చెప్పేశారు. ఇక్కడ అంటున్నారా ఇక్కడ కొన్ని వస్తువులు తినకూడదు అని ఆబోధించారు, కొన్ని ప్రవేశపెట్టారు కదా. ఇప్పుడు ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది వీటిని నిషేధించే వాళ్ళు అయ్యారు, కొంతమంది దీన్ని ఎలా మార్చేసుకున్నారు చెప్పనా, అండి విగ్రహాలకు అర్పితమైనవి మీరు తినకూడదు కదండి. ఇప్పుడు దీన్ని ఎలా మార్చేసుకున్నారంటే, దేవుడు ఏది నిషేధించొద్దు అన్నాడు కదా, అన్నీ ప్రార్థన చేసుకుని తినేమన్నాడు కదా, కాబట్టి ఏది మనం నిషేధించకూడదు. ఏంటి ఇక్కడ ఆ సందర్భమేనా, లేకపోతే కొన్ని వస్తువులు తినకూడదని వాళ్ళు పెట్టిన సిద్ధాంతాలు తప్పని చెప్తుందా అండి? ఇక్కడ ఏ రాయబడ్డది, విగ్రహాల దగ్గరికి అర్పితమైనది మీరు తినకూడదు, లేక తినొచ్చు ప్రార్థన చేసుకుని ఉందా? కొన్ని వస్తువులు దేవుడు సృజించిన వాటిలో మీరు ఏదైనా ప్రార్థన చేసుకుని తినేవచ్చనుందా? దీన్ని ఎక్కడికి పెట్టారో తెలుసా, దానికి లింక్ చేశారు అండి. ఫస్ట్ ఇది వేరొక మనం మాట్లాడుకునే సందర్భం కాదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ కొన్ని వస్తువులు తినకూడదని కొంతమంది ప్రవేశపెట్టారు. పెట్టారా పెట్టలేదా? పెట్టారు. కొంతమంది పాటిస్తున్నారా పాటించట్లేదా అండి? ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది రాదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు ఏమండి? ఎన్ని సిద్ధాంతాలు పెట్టారు, ఎన్ని ఈరోజు క్రైస్తవ్యంలో వీటిని సిద్ధాంతాలుగా మార్చేశారో మీరు ఆలోచించగలిగితే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి సాధకం చేయకపోతే, దాని మీద మనకు పట్టుండకపోతే, ఎవరు చెప్పిందైనా మనం వింటామా వినమండి? ఖచ్చితంగా వింటాం. విన్న తర్వాత ఏమంటాం తెలుసండి, పాస్టర్ గారు చెప్తే మనం ఎందుకు చేయకూడదు అని అంటాం ఏమండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు లేఖన మీద పట్టలేదు అనుకోండి, ఇక్కడ నించుని నేను ఏది చెప్పినా మీరు తలకాయ ఊపుతారో ఒకరా? తినొచ్చు అంటే తినొచ్చు అంటారు, తినకూడదంటే తినకూడదు అంటారు. దానికేముంది? ఇప్పుడు మీకు లేఖనాల మీద ఏముంది? సాధకం చేస్తున్నారు, రోజు రోజుకి అప్డేట్ అవ్వాలనుకుంటున్నారు. సాధకం చేసే ప్రతి వ్యక్తి లేఖనాల మీద గురి కలిగి ఉంటే, ఏ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, సమయ సందర్భం ఏంటి, అక్కడ రాయబడినటువంటి అసలు అక్కడ ఎందుకు ఈ మాట చెప్పగలిగాడన్నటువంటిది ఈ తాళి చేయగలిగా, అంటే దీన్ని విడగొట్టగలిగినటువంటి జ్ఞానం మీకుంటే అండి, ఖచ్చితంగా ఈ మాట ఎందుకు కాదు, దీన్ని ఎందుకు రాయించాడు, కొన్నిటిని కొంతమంది ఏం చేశారో తెలుసండి, నిషేధించారట ఏమండి. నిజంగా ఈరోజు చూడండి, కొంతమంది ఏమో కొన్ని తినాలంటారు, కొంతమంది కొన్నే పరిమితం అంటారు ఏమండి. ఏదైనా సరే ప్రాణంతో తినకూడదండి. దేంతో తినకూడదు? ప్రాణంతో తినకూడదు. ఏది తిన్నా పర్లేదు, మీరు ప్రాణంతో తినకూడదు. ఇప్పుడు ప్రాణం ఏంటి అండి? రక్తం. ప్రాణం ఏంటండి? రక్తం. ఇప్పుడు రక్తం చిందించుకుంటే ఏది తినకూడదు. ఇప్పుడు రక్తం చిందించింది ఏదైనా సరే తినొచ్చా తినకూడదా? ఇప్పుడు ఈ సందర్భంలో మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న,
పందిని తినొచ్చా తినకూడదా అండి? పందిని తినొచ్చా తినకూడదా? ఎందుకు తినకూడదు? ఇక్కడ ఏమి రాయబడ్డది? దేవుడు సృజించిన వాటిలో దేన్ని ఏం చేయకూడదు? నిషేధించకూడదు అన్నాడా? నిషేధించకూడదు. ప్రతిదీ కూడా ఒకవేళ అపవిత్రమైతే మీరు ప్రార్థనలో అదేమైపోద్ది? పవిత్రం అవుతుంది. కాబట్టి మీరు తినొచ్చు అంటున్నాడు కదా. ఇప్పుడు నేను ఈ సందర్భాన్ని బట్టి మరొకసారి మీకు ప్రశ్న వేస్తున్నాను. పందిని తినొచ్చా తినకూడదా అంటున్నాను. ఈ తినడం కూడా ఎందుకని పక్కన పెట్టానంటారా? కాబట్టి రాయబడిన లేఖనాలు మనం ఆలోచిద్దాం. తినొచ్చా తినకూడదా? తినకూడదు. ఎందుకు తినకూడదు అండి? ఇంకా మీలో ఎందుకు తినకూడదు చెప్పండి. చూసారా? పందిని ఎలా చెప్తారో తెలుసా? కొయ్యరండి, తాడు ఉంటారు కదా, దాని పీకిదా గట్టిగా తాడు బిగిచ్చి చంపుతారు. ఒకవేళ కోస్తే దాని చర్మం తెగదు, చాలా గట్టిగా ఉంటుంది దాని చర్మం తెలుసా. అందుకని దాన్ని చంపడానికి ఏం లేదు. ఒకవేళ అలా కోయడానికి వెళ్తే ముందు ఏం చంపేది. కాబట్టి రక్తం ఏమవదు, ఒలిగింపబడదు. అందుకే దాన్ని ఏం చేయకూడదు. అంతే తప్ప ఏది నిషేధించింది కాదండి. కొంతమంది దీన్ని ప్రవేశపెట్టినటువంటి వారు కొన్ని వస్తువులు తినొచ్చు, కొన్ని వస్తువులు తినకూడదు. ఇదిగో అక్కడ పెట్టినాయి కాబట్టి మనం ఏం చేయకూడదు, అట్లా ముట్టుకోకూడదు. అంటే దేవుడు సృజించిన వాటిలో దేన్ని ఏం చేయకూడదు, నిషేధించకూడదు అని చెప్పుకుంటాం. ఇక విగ్రహాలకు ఇష్టం వచ్చేసరికి కూడా విగ్రహాలు అర్పితమైనటువంటి వాటిని తినకూడదు అనేటువంటిది మాట. తినవచ్చు, తినకూడదు, ప్రార్థన చేసుకుని తినేవచ్చు అనే వాళ్ళ మీరు ఒకవేళ అనుకుంటే కనుక అది ఈ పాఠం అయిపోయే వరకు అప్పుడు నన్ను సంప్రదించండి, దానికి మీకు చెప్తాను. అది తినొచ్చా తినకూడదా. ఈరోజు ఆ సందర్భం కాదు కాబట్టి లేఖనాల యందు మనం ఏముండాలి? లేఖనాల యందు మనం ఏం చేయాలి? సాధకం చేయాలి. ఎందుకు సాధకం చేయాలి? ఎవడేం చెప్తున్నాడో మనకు అర్థం కావాలి. ఎవరేం చెప్తున్నారో మనకేం కావాలి? అర్థం కావాలి. అర్థం కావాలి అంటే ఏం చేయాలి? లోకంలో మనం ఏదైనా చెప్తే వింటామండి. బోల్డ్ మంది చెప్తారు, వినేతనం ఏంటండి అండి. దాని మీద ఏం చేస్తున్నాడు? రీసెర్చ్ చేస్తున్నాడా? చేయకుండానే మోసపోతున్నాడా? ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు 10 మందిని అడిగి 10 మందిని సంప్రదించి అప్పుడు అందులో ఏం చేస్తాం? కొంటాం. అంతేగాని నాకు నచ్చిందని కొనేస్తామా ఏమండి? దాని విషయంలో ఏం చేస్తాడు మనిషి? ఆలోచిస్తాడండి. అంటే లోక విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు లేఖనాలు ఎందుకు జాగ్రత్త లేడంటే పర్వాలేదు కదా, ఎవరు చెప్పింది మా బోధ అంటారా? ఎవరు చెప్పినా ఆ బోధే అంటారా? అందుకే ప్రియులరా, ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టి పెట్టండి. ఈ లోకం విషయంలో ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెడితేనే కానీ ఇది మనకు అర్థం కాదు. అందుకే దైవభక్తి విషయంలో ఏం చేయాలి? సాధకం చేయాలి. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి సాధకము మనం ఎంత చేసినా అది ప్రయోజనకరం కాదు. అది కొంత మట్టికే, నీకు ఉపయోగపడిన దాని మట్టికే. కానీ నీ ఆత్మని రక్షించగలిగే సాధకము శరీరములో లేదు. కానీ నీ ఆత్మతో ఏం చేయాలి? ప్రతిరోజు సాధకం చేయాలి. లేఖనాలు ఏంటో ప్రతిరోజు సాధకం చేయాలి. లేఖనాలు ఎందు అలా సాధకం చేస్తే కానీ రాదు లేఖనం. అలా సాధకం చేస్తే కానీ అర్థం కాదు. ఏమండి? మీరు ఏ పనైనా సరే, మీరు చేస్తున్న పనిలో మొదట మీకు పనిలో అంత అర్థమైపోయిందా? ఇప్పుడు ఏమంటారు? మీ పని గురించి టచ్ చేస్తే ఈ పనిలో నేను ఎన్ని సంవత్సరాలు సీనియర్ని? ఎన్ని సంవత్సరాలు అండి? ఇప్పుడు మల్లేష్ గారి టాపిక్ పని గురించి సరిగా అనుకోండి, ఏం చెప్తాడైనా? సాధకం చేస్తాడు కాబట్టి చెప్తాడు. ఎప్పుడైనా ఆ పనికున్న విధానం ఏంటో, ఆ పనిలో ఉన్నటువంటి ఏదైనా సరే టక్కని చెప్తాడు, చెప్పగలుగుతాడు. ఏమండి? అలాగే ఒక డ్రైవింగ్ చేసినటువంటి మన సమాచారం గారిని అడిగా అనుకోండి, ఆ బండికున్న ప్రతి చెప్తాడు, చెప్పలేదు. ఎందుకు? సాధకం చేశారు కాబట్టి. ఏమండి? అలాగే మరి లేడీస్ తన వంట విషయంలో ఏదంతే ఎలాంటి టేస్ట్ వస్తుందని ఒకవేళ వాళ్ళు అడిగితే సాధకం చేశారు కాబట్టి చెప్పగలుగుతారు. చెప్తారా చెప్పరా?
అంతేనండి. ఏ పని విషయంలో ఏ పని కలిగి ఉన్న వాళ్ళు ఆ పని విషయంలో సాధకం చేస్తారు కాబట్టి అడుగుతాం. ఒకవేళ అలా చెప్పలేకపోయారు అనుకోండి, దానికి ఏమి మనకి ఆన్సర్ రాకపోయింది అనుకోండి, ఏమంటాం చెప్పండి? ఇతనికి ఏమి తెలియదు అంతేనంటాం. అందుకే మనం ఏమంటాం తెలుసా? అనుభవంతో చెప్తున్నాను నేను. కొంతమంది జీవితంలో వాళ్ళకి 60-70 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో చాలా అనుభవించుంటారు ఉంటారా? అలాంటి వాళ్ళని ఇలాగా లోకంలో ఎలాంటివి జరుగుతున్నాయి అంటారే, 70 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇవన్నీ నాకు తెలియదా అంటాడంట. ఏం చేశాడు? లోకంతో ఏం చేశాడు? ప్రతి విషయాన్ని సాధకం చేశాడు. అంతేనా? ఒకవేళ దాంతో ఏ అనుభవం లేదనుకోండి, కొంతమంది చాలా మంది అంటారు, ఏమంటే ఇది ఎలా చేస్తే పడుతుంది, ఏమో నాకు తెలియదు కానీ దీన్ని నాకు అనుభవం లేదండి. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అడగండి అంటారు కదా. అలాగే లేఖనమయందు మనకి ఈరోజు లేఖనంలో ఏం రాయబడ్డది, ఏ సందర్భం దేని గురించి చెప్పబడుతుంది, అసలు దాని యందు మనకి ఏమైనా సాధకం ఉంది? ఈరోజు లేఖనాల్లో ఏంది అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా వాళ్ళని ప్రశ్నించారనుకోండి, ఏమండి ప్రశ్నించారనుకోండి, చెప్తామంటే అక్కడ సమాధానం మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటారా? చెప్పండి. ఏమండి లోకంలో ఏదడిగినట్టు అక్కడ చెప్తారు. వింటున్నారా వింటలేదా? లోకంలో ఏదడిగినా మీరు ఏం చేస్తారు? చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారండి. కానీ లేఖనములో ఏమి రాయబడ్డది, ఎందుకొరకు రాయబడ్డది, ఏ మాట దేని కొరకు, ఆ సమయ సందర్భం ఏంటి అన్నది మనం అడిగితే చెప్పలేమండి. కారణం ఏంటో తెలుసా? మన సమయం అంతా ఎక్కడ గడుపుతున్నాం? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే గడుపుతున్నాం. అందుకే వాటిని ఏం చేయాలి? విసర్జించండి. వాటిని ఏం చేయాలి? తీసేయండి మీలో నుంచి. కానీ దైవభక్త విషయంలో ఏం చేయాలి? సాధకం చేయాలి అండి. మరొక మాటను కూడా మనం చూడగలిగితే ప్రియులారా, మరొక మాటను కూడా మనం చూడగలిగితే మీరు అదే 2 తిమోతి పత్రిక చూడండి. 1వ అధ్యాయము 3-4 వచనాలను మీరు చదవగలిగితే, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలండి. తీసారండి? 1వ అధ్యాయం అండి. అదేనండి 1వ అధ్యాయము 4-3 వచనాలు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోడు, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని క్షమించండి. మొదటిదండి ఒకసారి చూడండి. చూడండి మొదటి అధ్యాయమే 3-4 వచనాలు. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని కల్పనా కథములు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధమైన కలిగి ఉన్నవని కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీయులో నిలుచుండవలని నిన్ను హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఏమండి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ నాకు కనబడింది అండి. పౌలు గారు మాసిదోనికి వెళుతున్నప్పుడు సత్యానికి భిన్నంగా ఒక బోధ కనబడింది. ఆ బోధలు సమాజాన్ని ఏం చేస్తాయి తెలుసా? పాడు చేస్తాయి. కాబట్టి తిమోతి, నువ్వు ఈ భిన్నమైన బోధకి ఎదురాడి నువ్వు నిలవాలయ్యా అని చెబుతున్నాడు. ఏమండి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? తప్ప కూర్చున్నారు అనుకుంటున్నారా? అనుకోకండి. ఇది పూర్తి అయిపోయేసరికి మీకు అర్థమవుతుంది. ఏమండి బాగా ఆలోచించండి. చూడండి, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ
చెయ్యవద్దని కల్పనా కథములు మితమైన లేని వంశవలు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక దేంతో జరుగుతుంది గోద అంటే వివాదాలతో జరుగుతుంది. అంటే దేవుని ఏర్పాటు లేదు అక్కడ, దేవుని ఆలోచన లేదు అక్కడ. కొంతమంది తప్పుడు బోధని ప్రవేశపెట్టేశారు. కాబట్టి తిమోతి నువ్వేం చేయాలి తెలుసా? నిలువు. ఇలాంటి బోధ సమాజాన్ని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి లేఖనాల మందు దేవుని మాట యందు ఏముండాలి? అవగాహన ఉండాలి. దేవుని మాట యందు ఏముండాలి? ప్రతి ఒక్కరూ ఏమండి ఏముండాలండి? అవగాహన ఉండాలి, అప్డేట్ కావాలి. మన భాషలో చెప్పుకోవాలంటే రోజు రోజుకి దేవుని మాటలందు ఎవరు ఏం చెప్తారో మనకి ఏముండాలండి. అందుకే కడవర దినాలలో ఎవరు వచ్చేసారంట? అబద్ధ బోధకులు వచ్చేసారంట. కానీ ఇప్పటికీ ఎవరు కడవర దినాల్లో అబద్ధ బోధకులు వచ్చారని ఒకరు జాగ్రత్త ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ కరోనా పోయిన తర్వాత దొంగలు ఉన్నారు అంటే అలర్ట్ అవుతున్నారా? అవుతున్నారా అండి? దొంగలు వచ్చేసారండి. దొంగలు వచ్చేసారు. ఎప్పుడు? ఈ కరోనా పోయినా మళ్ళీ కరోనా వచ్చినప్పుడు దొంగలు వచ్చేసారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నమే 5 కాసులు సైన్ పట్టుకోడు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటికి రావాలంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారండి? అలర్ట్గా ఉంటారా? ఉంటారా? మరి మన వస్తువులు ఏదైనా శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు పోతున్నాయి అంటే, అవి మనకు ఉండవు అంటే ఏం చేసుకుంటున్నారు? జాగ్రత్తగా ఉంటున్నారు కదండి. మరి ఆత్మ సంబంధ విషయంలో కూడా బోధలు మారిపోతున్నాయి, బోధలు తారుమారైపోతున్నాయి. బోధ విషయంలో ఎవరికి అలాంటి అవగాహన లేకపోతుంది. కాబట్టి కొంతమంది అబద్ధ బోధకుల లోకంలో ప్రవేశించి ఇప్పటికీ ఏం చేస్తున్నారు తెలుసా? మితమలేని వంశవలులు. చూడండి అక్కడ ఏమంటారు చూడండి, మితమలేని వంశవలులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనూ సంబంధమైన కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించి నీవు ఎఫెసులో నిలుచుండవల్లని నిన్ను హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఏం చేయాలంటండి? వాటిని ఏం చేయాలి? వాటికి ఎదురుగా నిలబడు. ఎందుకంటే ఇలాంటి బోధలు సమాజంలో ప్రవేశిస్తే, సమాజంలో ఉంటే తిమోతి సంఘం పాడైపోతుందయ్యా, దేవుని ఏర్పాటు పాడైపోతుందయ్యా, దేవుని ఉద్దేశాలు పాడైపోతాయ్యా. కాబట్టి భిన్నమైన బోధ అంటే దేవుని బోధకి భిన్నమైన బోధ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎదురాడి ఖండించాలి. అలా ఖండించే స్థితికి ఈరోజు క్రైస్తవులు ఎదిగారా అంటే ఎదగలేదండి, ఒదిగారు. అంతేనా? క్రైస్తవులు ఎదిగారా? ఎదురాడే వారికి సమాధానం ధీటుగా చెప్పగలిగే స్థితికి ఎదిగారా అంటే లోకం విషయంలో మనిషి ఏమైందండి? ఎదిగాడు. మీరు ఏదైనా అడగండి, సమాధానం ఎలా చెప్తాడు? ఒక సమాధానం అడగడమే తడవేమో, నోట్లో ఉండగానే ఏమవుతుంది? సమాధానం వచ్చేస్తుందా రాదా? కానీ లేఖనాల యందు ఉన్నటువంటి సమాధానం మనకు రాదు. వస్తుందా? రాదండి. ఎందుకో తెలుసా? మనం దాని యందు ఏమి లేదు, సాధకం లేదండి. సాధకం లేదు. అలా సాధకం లేకపోతే నిజంగా మీరు ఆలోచించండి, ఆత్మీయ జీవితంలో మనం ఎదగలుగుతామా? ఆత్మీయ జీవితంలో నిలబడగలుగుతావా? వచ్చే ప్రతి పరిస్థితిని తట్టుకోగలుగుతావా? వచ్చే ప్రతి శోధన ఎదుర్కోగలుగుతామా? ఎదుర్కోలేమండి. ఎందుకో తెలుసా? అలాంటి భిన్నమైన బోధలు ఇప్పటికీ ప్రపంచాన్ని అల్లుకుపోయిన ప్రియమైన వాళ్ళారా. అందుకే ఈరోజు ఎవరి బోధ వాళ్ళు చేసుకొని పోగొట్టుకే మా సంఘం పరలోకం వెళ్ళిపోద్ది అంటున్నాడు. మీ సంఘం ఏంటయ్యా అంటే అది ఎవరి సంఘం? అసలు ఉన్న సంఘం ఎవరిది? ఎవరిదండి? సార్వత్రిక సంఘం క్రీస్తుది. ఈరోజు కొంతమంది మమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోకపోటికే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అలాంటి బోధ ఎలా మారిపోయిందో, బోధ ఎలా తారుమారు చేసేసారో ఈరోజు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను.
అసలు సంఘం ఎవరికి చెప్పండి? క్రీస్తుదేనా? క్రీస్తుదేనా? మీరు మొన్న విన్నారు కదా, మంగళవారం తరగతులు విన్నారు. ఎవరు దేన్ని సృష్టిస్తే, ఎవరు దేన్ని వాళ్ళు చేస్తే వాళ్ళ పేరే పెట్టాలి. అంతేనండి. ఈ కుర్చీ తయారు చేస్తే కుర్చీ తయారు చేసిన పేరు వాళ్ళు పెట్టాలి. అంతేనండి. ఈ సెల్ ఫోన్ తయారు చేస్తే ఆ సెల్ ఫోన్ ఎవరు తయారు చేస్తారో వాళ్ళ పేరు మాత్రమే పెట్టాలి. అంతేనండి. మరి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము ఇప్పుడు ఎవరి పేరు పెట్టాలి? ఎవరి పేరు పెట్టాలి? క్రీస్తు పేరేనా? ఉన్నాయా పేర్లు? ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టేసుకొని మా సంఘం వెళ్ళిపోద్ది అంటున్నారా? అందరూ ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఒకే పేరుని కలిగి ఉండాలి. ఒకే బైబిల్ చదువుతున్నారు, ఒకే విశ్వాసం అంటున్నారు, ఒకే దేవుడు అంటున్నారు. ఎందుకు బోధనలో ఇన్ని భిన్నమైన భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉన్నాయి అంటే ఎవరికి సరైన లేఖనాల మీద అవగాహన లేకే కదా. లేకే కదండి. ఈ మధ్యకాలాన్ని ఎందుకు ఈ మాటలు నేను ఆవేదనతో మాట్లాడుతున్నానంటే కొంతమందిని నేను టచ్ చేశాను. బయట వెళ్ళిన వ్యక్తులు, బయటికి వెళ్ళిన సహవాస వ్యక్తులు కొంతమంది టచ్ చేస్తే, ప్రియులరా, నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది ఎక్కడికే, వాళ్ళు పట్టుకున్నదేది బైబిలే, వాళ్ళు నమ్ముకున్నదేది క్రీస్తే. కానీ లేఖనాలు ఇవ్వంది ఏమి లేదు. సాధకము లేక అడిగే ప్రశ్నకి సమాధానం రావట్లేదు పిల్లలు. అందుకే ఈరోజు మనం అలా ఉండకూడదనే లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. నువ్వు ఏ సహవాసంలో ఉన్నా, ఈరోజు మాది ఫలానా సహవాసం అంటున్నారు, మీది ఏ సహవాసమైనా క్రీస్తు సహవాసమై ఉండాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తుని కలిగిన ఈరోజు ఎవరిని బట్టి మనం పరలోకం వెళ్తున్నావు, ఎవరిని బట్టి పరలోకం వెళ్ళాలని వెంబడిస్తున్నావు? క్రీస్తుని బట్టినే కదా. సంఘాన్ని బట్ట, సంఘంలో పేర్లు అలాగున్నా దేవుడు మాత్రం ఎవరు? ఒక్కటే. మరి ఒక్కటైనప్పుడు ఆ ఒక్క పేరే పెట్టుకోవాలి. అంతేనండి. ఏమండి ఎవరికైనా ఒక పేరు మీద కలిసి వచ్చింది అనుకోండి, లోకం విషయంలో అన్నిట్లో ఒకే పేరు పెడతారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పేర్లు పెడతారా? ఒకే పేరు పెడతారు. ఒకసారి చెప్పాను కదా మీకు, అనకాపల్లి ఆ ప్రాంతంలో ఒక థియేటర్ నిలబెట్టాలంటే ఆ థియేటర్ కడుతుంటేనే పడిపోయేదంట. ఒకరోజు ఆ థియేటర్ ఓనర్ కళ్ళకి వచ్చి, మీ అమ్మాయిని నాకు బలిస్తే నిలబెడతాను ఆ థియేటర్ ప్రారంభిస్తున్నప్పుడు కళ్ళు వచ్చినప్పుడు అతను ఏం చేసిన, ఒకే కూతురండి, ఒక్కటే అతనికి ఒక ఎవరు పిల్లలు లేరు, ఒకే కూతురు. అయితే ఏం చేసిన తెలుసండి, ఆ థియేటర్ గురించి ఉదయం శనివారం స్థలాన్ని స్నానం చేసింది, పూజ చేసుకుంది. ఇలాగ ఏం చేస్తారు, అది శంకుస్థాపన చేస్తారు కదా, గొయ్యి తెస్తారా, ఆ గొయ్యిలో అలాగా దండం పెట్టుకుంటుంది. ఒకే దెబ్బ పీక్ అలా పడిపోయింది. అక్కడే పూజ చేశారు. ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు ఏది కొన్నా ఏం పెడతారో తెలుసండి, మహేశ్వరి. ఇంకా లేదు కొన్న ప్రతి వస్తువు మీద ఆ పేరు ఉంటుంది. అమ్మాయి పేరు మహేశ్వరి, ఆ ప్రతి వస్తువు మీద ఆ పేరు ఉంటుంది. కారణం దానివల్ల నాకు కలిసి వచ్చింది. పేరు మారుతున్నారా? మార్చారు. మరి ఎందుకు ఇందులో ఇన్ని పేర్లు మారుస్తున్నారు, ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ఎవరికి దేవుడు వాళ్ళకి బయలుపరిచినండి. దేవుడు నిన్న నేడు ఎవరైనా ఒకే రీతిలో అందరినీ ఒకేలాగా బ్రతకమంటున్నాడా? ఒరే నువ్వు ఎలా బతికినా పర్లేదు, పరలోకి వచ్చేస్తావు అంటున్నాడా? అలాగని అంటున్నాడు. అందరికీ ఒకే విశ్వాసం ఉండాలంటున్నాడా? పోలేరా బాబు, నీ విశ్వాసంలో నీది, నా విశ్వాసం నాది అంటున్నాడా? కాదు కదండి. మరి ఎందుకు ఇన్ని బోధలు మారిపోని కారణం ఏంటంటే, మితము లేని వంశవలులు చాలా మంది రోజు నిజంగా దేవుని ఉద్దేశం లేనటువంటి బోధలు చేసి కడవరి దినాల్లో కొంతమందిని ఏం చేస్తారో తెలుసా, పాడు చేసి బోధలు వచ్చే ప్రియమైన వాళ్ళారు.
ఎలా తయారైపోయింది తెలుసా మీకు? ఎలా తయారైపోయింది తెలుసా? లేఖనాల మీద అవగాహన లేనివారు. ఏమండి, ఆదాము సంఘం ఉంది తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఆదాము సంఘం ఉంది తెలీదా? ఆదాము ఏదో తోటలు ఎలా ఉన్నారు, ఈరోజు అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ అలాగే ఉంటారు. మీరు అర్థం చేసుకోలేదు. నిజమండి. ఆదాము ఏదేమో ఎలా ఉన్నాడో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ అలాగే ఉండాలి. లేదనుకుంటున్నారా? యెహోవా సాక్షులు ఉన్నారా లేదా అండి? ఎందుకు ఇన్ని బోధలు ఇన్ని విధాలుగా మారిపోయి ఎవరికున్న ఆ జ్ఞానాన్ని బట్టి అంటే మాకు ఇదే నిజం అనుకున్న ఆ భావాలు ఉండిపోయారంటే అంటే లేఖనం ముందు ఏమి లేదు, సాధకం లేదండి. సాధకం లేదు. సాధకం చేస్తేనే కదా ఆ దానిలో ఉన్నటువంటి భావాలు మనకు అర్థమవి. లేఖనాల ముందు ఎవరికి ఏం పర్వాలేదండి. లేఖనాలు తెలియకపోయినా క్రీస్తుని నమ్ముకున్నాను, నేను వెళ్ళిపోతాను అంటున్నానంటే వెళ్ళిపోతారండి. పని వచ్చిందంటే పనిలో నాకు ఏమి లేకుండా పని చేసుకుంటా, దాంట్లో ఏమి లేకుండా అసలు సాధకం లేకపోయినా నేను బతికేస్తాను అనుకుంటున్నారా అండి? పని ఉంది, పనిలో ఏమి లేదు, అవగాహన లేదు, ఎలా చేయాలో తెలీదు, మరొక రోజు చెప్పాలి. అంతేకండి. అరే టాక్ ఎలా పెడుతున్నాడు, అలా కాదు ఇలా పెట్టాలని చెప్పాలి నాకు ఒకటి వచ్చి. అంతే కదా. అనుభవం లేదు. అనుభవం లేనోడితో పని చేయించుకుంటే ఏమవుతుంది చెప్పండి? పని పాడైపోద్దా? బాగుంటుందా? అనుభవం ఉన్న వాళ్ళతో చేయించుకుంటే చక్కగా వస్తుంది కదా అండి. లేఖనాలు యందు మన జీవితాన్ని సరైన విధానంలో కట్టుకోకపోతే మన జీవితం బాగోదండి. లేఖనాలు యందు మనకు అవగాహన లేకపోతే మన జీవిత విధానం బాగోదండి. కానీ లేఖనం యందు సాధకం కలిగి ఉంటే మన జీవిత విధానం చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళారా. చూడండి ఇంకేమంటున్నాడో చూడగలిగితే 2 తిమోతి పత్రిక, ఇప్పుడు రండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పులేని మూఢులు వితర్కములు జగడములు పుట్టించి ఎరిగి అట్టి వాటిని విసర్జించి సత్య విషయమైన అనుభవజ్ఞానము గలం వారు కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేయునని. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుందురేమో అని ప్రభు యొక్క దాసుడైనట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడుని సహించేవాడునుగాను ఉండవలను. ఏమండి, ఇవన్నీ ఎలా చేయాలంటే లేఖనం ఉంది ఏముండాలి? ఏముండాలండి? పట్టు ఉండాలి. అంతేనా? కీడిని సహించాలన్నా చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారు వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుందరేమో అని. అండి, సాతాను ఉరిలో నుంచి తప్పించడం అంటే సామాన్య విషయం కాదు. సామాన్య విషయమా అండి? సామాన్యంగా వచ్చేస్తారండి అంటే సులువంటారా? సాతాను ఉరిలో నుంచి తప్పించబడాలంటే ఎంత సహనం ఉండాలి వాళ్ళు తప్పించాలంటే. చూడండి ఏమంటున్నాడు చూడండి అక్కడ. నేర్పులేని మూఢులు వితర్కములు జగడములు పుట్టించు. వీటన్నిటిని ఏం చేయాలి? వీటన్నిటిని నిషేధించాలి. చూడండి ఇంకా సత్య విషయమైన
అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే. చూసారా, సత్యం విషయంలో వాళ్ళకి ఏముండాలంట? అనుభవ జ్ఞానం ఉండాలి. ఇందాక మాట్లాడుకుంటాం కదా, ఏదైనా మనం చెప్పాలంటే దాంట్లో ఏముండాలి? అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న వాళ్ళే చెప్తారు. అనుభవం లేని వాళ్ళు ఎవరు చెప్తారు చెప్పండి? చెప్తారా? అనుభవం లేని వాళ్ళు తీసుకొచ్చి మనం ఏదో చెప్పమంటే ఏం చెప్తారు? చెప్తారండి? వాళ్ళకున్న అనుభవాన్ని చెప్తారు అంతే. దేంట్లో అనుభవం ఉండాలి? అండ్ లేఖనముల యందు అనుభవం ఉండాలి. 2 కొరింథీ పత్రిక, క్షమించండి, 1 కొరింథీ పత్రిక 9:24, 27 వచనాలు మనం చూద్తా ఉంటాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలీదా? అటివలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తుడి. మరియు 10 మంది పోరాడి ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఏమండి, ఇప్పుడు పందెపు రంగాల్లో పరిగెట్టాలంటే అతను ముందు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? పరుగు ఎంత ఏం చేయాలి? సాధకం చేయాలండి. అంతేనా? రేపు పందెం అనగానే ఇవాళ పరిగెడతానంటాడా? ఏమండి, పందెపు రంగాల్లో పరిగెట్టాలంటే కొన్ని రోజులు ఏం చేయాలి? సాధకం చేయాలి. పరిగెట్టే ఆ సాధకాన్ని చూడండి, పరిగెడుతుంటే ఏమవుతుంది? ఆవేశం వస్తుంది కదా. దాన్ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీని ఏం చేయాలండి? సంపాదించుకోవాలి. అంటే ప్రతిరోజు దాని అని ఏం చేయాలి? సాధకం చేయాలి. అలా చేస్తే కానీ ఏం చేయడు? పరుగుల పందాల్లో నెగ్గలేడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు గారు, చూడండి, పందెపు రంగములో పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును మీకు తెలియదా అంటున్నాడు. అంటే పందెపు రంగాల్లో చాలా మంది పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానాన్ని పొందుకుంటాడట. ఏమండి, ఒక్కరే. చాలా మంది పరిగెడతారు పందెపు రంగాల్లో. అప్పుడప్పుడు మనం ఈ టీవీల్లో చూస్తున్నామండి. అందులో చాలా మంది పరిగెడతారు. అలా పరిగెట్టినప్పుడు బహుమానం ఎవరికి దక్కుతుంది? ఒక్కరికే దక్కుతుందంట. అంటే ఎవరైతే బాగా సాధకం చేస్తారో అండి, వాళ్ళందరినీ ఓడించగలిగే ఆ పరుగు పందాల్లో ఎవరైతే బాగా సాధకం చేస్తారో వాళ్ళు మాత్రం ఏం చేస్తారంట? బహుమానం పొందుతారు. కిందకు వచ్చేసరికి చూడండి, మరి 10 మంది పోరాడే ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలంట. ఏం చేయాలండి? తెలివిగా ఉండాలి. అంతేనండి. లోకంలో అందరూ బతుకుతారు. బతకడం వేరు, తెలివితేటలుగా బతకడం వేరు. బతుకేమంటారు? చాలా మంది అంటారు, రే నువ్వు బతుకుతున్నావు, ఇగో నోరు లేని ఆ జీవి బతుకుతుంది, నోరులోని ఆ పసి బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. నీ బతుక్కి దాని బతుక్కి ఏం లేదు, తేడా లేదు. మరి బ్రతుకులు తేడా కనిపించాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి కదా. తెలివితేటలుగా ఏం చేయాలి? బ్రతకటం నేర్చుకోవాలి అండి. అందుకే ప్రియులారా, మనము ఏముండాలి? తెలివి కలిగి ఉండాలి. చూడండి, వారు క్షయమై కిరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. అంటే తెలివితేటలు కలిగి ఉన్నాము. క్షయమైనది ఈ లోకంలో ఏదైనా పొందొచ్చు. మీకు అర్థమైందండి? ఏమండి, ఈ లోకంలో క్షయమైపోయి కిరీటం పొందడానికి ఎంత సాధకం చేస్తాడండి? ఏమండి, పరుగు పందాల్లో మాట్లాడుకుంటున్నారా? పరిగెట్టడం అంటే గుండె ఆగిపోద్ది. గుండె ఆగిపోయినా పర్వాలేదు, నేను పరిగెత్తి ఆ కప్పును పొందాలన్న ఆలోచన ఉంటుంది చూసారా? అది చాలా గొప్పదండి. ఏమండి, పరుగుల పందాలు ఏమాగిపోద్ది? గుండె ఆగిపోద్ది. ఆగిపోయినా నేను ఏం చేయాలి?
దాన్ని దక్కించుకోవాలి. అది బంగారం కప్పు అయినా ఏ కప్పు అయినా అది క్షయమైపోద్ది. ఒక రోజుకి ఏమైపోద్ది? అది ఉండదు. అది అయినా దాని నిమిత్తం ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఆ బహుమానాన్ని పొందాలని పరిగెత్తాడు. కానీ ఈరోజు లేఖనమందు మనకేముందంట? అక్షయమైన కిరీటం ఉందంట. అంటే ఎప్పుడు అది క్షయమకాలది, ఎప్పుడు అది ఏమన్నది? ఏమండి, ఉన్నదా లేనిదా? ఉన్నదైన కిరీటం పొందడానికి ఏం చేయాలి? ఓపికతో పరిగెట్టాలి. అందుకంటున్నాడు మనం ఏం కలిగి ఉండాలి? తెలివి కలిగి ఉండాలి. ఏమండి, ఇప్పుడు ఈ పందెపు రంగాల్లో మనం ఉన్నాం. ఏ రంగంలో? ఏమండి, మనం పరిగెడుతున్నాం. ఆగిపోయామా? పరిగెడుతున్నాం, ఆగిపోయామా? మనం పరిగెడుతూ 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 ఎవడో కొన్ని చిన్నది ఎత్తాడు. ఎత్తడేడా? ఎత్తడండి. మరి దాన్ని అధిగమించాలంటే ఏముండాలి? మనకి తెలివి ఉండాలండి. లేకపోతే అధిగమించగలుగుతావా? అందులోనే పడిపోతావా? అందులోనే పడిపోతాం. అండి, ఒకసారి చెప్పాను కదా మీకు, ఒకసారి చెప్పాను ఏమని? పెరల్స్ కట్టమని నా దగ్గరకు వచ్చారు. ఏమన్నా తెలుసా? మీరు కొంతమందికి డబ్బులు దాస్తే అది దేవుని పనేనండి అన్నారు. మీరు ఈరోజు సైకిల్ మీద తిరుగుతారు. సైకిల్ ఉండేది నాకు. ఇప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నారా? రేపు కారు మీద తిరుగుతారు. ఇది ఏంటండి? ఇది ఎరేనా? ఎరగదా? ఎరండి బాబు, మీకు ఎర అయితే ఎరగదేమో, నాకు ఎరే. భయంకరమైన ఎర. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? కొంతమంది దగ్గరికి వెళ్ళి బుర్రలు తినేయాలి. ఏమని? ఇప్పుడుది కాదు ఇది, తర్వాతే. మీరు తర్వాత కోటీశ్వరులు అయిపోతారు. ఎన్నో మాయ మాటలు చెప్పాలి. మీకు విషయం చెప్పినా ఇలా చెప్పడానికి కూడా ఏం తీసుకోవాలి? నేను ట్రైనింగ్ తీసుకోవాలి. మాటలు ఎందుకు కూడా నాకు ఏమి ఉండాలి? సాధకం ఉండాలి. ఏ మాట తడబడకూడదు, అకమకం అనకూడదు, కరెక్ట్గా చెప్పాలి. అంతేనా? ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దీనికి కూడా ఏం చేయాలి? ట్రైనింగ్ తీసుకోవాలి, సాధకం చేయాలి. మాటలు చెప్పడానికి కూడా చాలామంది, కొంతమంది ఈ మధ్యకాలం టీవీలో హ్యాడ్ ఎత్తున్నారు కదా, కొన్ని మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, కొంతమంది హ్యాడ్ ఎత్తుంటే వాటిని కొంతమంది తెచ్చిస్తారు. ఏజెంట్లు ఉంటారండి. ఆ ఏజెంట్లు కూడా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి, ఆ మందు గురించి చెప్పడానికి. ఆ మందు ఎలా తీసుకుంటే ఏమవుతుంది ఇవన్నీ వాళ్ళ ట్రైనింగ్ పొందాలి. ఆ ట్రైనింగ్ పొందకుంటే టీవీలో హ్యాడ్ వచ్చింది కదా, నేను జాయిన్ అయిపోయి చెప్పేస్తాను కదా, ఏమి రాదు. వస్తుందా? ఏమి రాదండి. దానికి కూడా ఏం చేయాలి? ట్రైనింగ్ తీసుకోవాలి, సాధకం చేయాలి. ఏమండి, ఇన్ని చేసిన మనిషి దైవభక్తి విషయంలో ఎందుకు చేయడంటే ఇది ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారండి? నీ చేస్తున్నాడు చూడండి. మొన్న ఒక అబ్బాయి నా బండి ఎక్కింది, ఎక్కడో కాట్రపల్లి అతనిది, ఎక్కడో బలభద్రపురం, ఎక్కడో పెద్దాపురంలో చదువుకుంటున్నాడండి. కాలేజ్ డ్యూటీ అయిపోయింది. ఆ కాలేజ్ అయిపోయాకనే కాలేజీ నుంచి వచ్చేసి ఆ ప్రొడక్ట్ కట్టుకుని వచ్చేసాడండి. బస్సు మీద వచ్చేసి ఆ ప్రొడక్ట్ 200 వస్తాయండి, అది అమ్మితే. మరి నీకు ఛార్జీల కంటే అయ్యే ఛార్జీలు అంట. మళ్ళీ ఈ ప్రొడక్ట్ అమ్మాలంటే ఎన్ని మాటలు చెప్పాలి వాళ్ళకి? అంటే ట్రైనింగ్ తీసుకుంటాడు, తీసుకోడా? అంటే ఈ శరీర సంబంధమైన సాధకం ఎప్పటి మట్టికి? కొంచెం మట్టుకే. నీకు 60-70 సంవత్సరాలు నీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటి? ఏంటో నాకెందుకండి అంటున్నారా? ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు పందుపు రంగాల్లో పరిగెట్టాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తెలివితేటలుగా ఉండాలి. పరిగెట్టినప్పుడు ఎవరు చేస్తారు? ఎరేస్తారా? ఇరా బోల్డ్ ఎర్రలేస్తారు. ఈ రోజు కూడా మీకు వేసే ఉంటారు ఎర్ర. వేయలేదా? అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, ఎత్తలేరండి, ఎత్తారు. అన్నీ ఏం చేశారు ఈరోజు? కాబట్టి మరొక 27వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన ఏమంటున్నాడు? గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట లేదని ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేను భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాను? నలగగొట్టుకొని దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడంట. చూసారా అండి? ఈ పందెంలో పరిగెత్తాలంటే మామూలు విషయం కాదండి.
ఈ పందెంలో కిరీటాన్ని పొందాలంటే ఇది అందరిలాగా భూమి మీద పరిగెడెత్తి వచ్చేస్తుందని కిరీటం కాదు. ఇది అక్షయమైన కిరీటం, అంటే ఎప్పటికి లైమ్ కాని కిరీటం. ఎప్పటికి ఇది ఏం కాని కిరీటం? లైమ్ కానిది కిరీటం. అంటే ఎప్పటికీ ఉన్న కిరీటాన్ని ఏమండి క్షయమైపోయి కిరీటం పొందడానికి మనుషులు ఇంతగా ఆలోచించి సాధకం చేస్తే, మరి ఈ కిరీటం పొందడానికి మనం ఎంత సాధకం చేస్తున్నాం? మనకు సాధకం అవసరం లేదు కదండి. అవసరమా? బాప్తిసం పొందేశాం, హల్లెలూయా ఆమేన్, పరలోకం వెళ్ళిపోయాం. ఏంటి అంతే కదా నేర్పుతారు మనకి. ప్రభానికి స్తోత్రం, నాకు ఆత్రం, అంతే అయిపోయింది, ఆమేన్. ఇదే కదండి, ఇదే కదా నేర్పుతున్నారు. అంటే నీకు ఏ సాధకం లేదు, ఏ పని లేదు, వచ్చి కూర్చుంటే నీకు అర్థమైపోతుంది. ఆ 4 ముక్కలు నేర్తే పరలోకం వెళ్ళిపోతావు. అమ్మా, మరి లోకం విషయంలో అలాగే అనుకోవచ్చు కదా, అలాగే అనుకోవచ్చు కదా, వినేస్తే అయిపోద్ది అనుకోవచ్చు కదా. అలా అనరు. చూస్తే పని వచ్చేద్దా, చేస్తే పని వస్తుందా? ఏమండి, చూస్తేనే పని వచ్చేస్తుందా, చేస్తేనే వస్తుందా? చూసి చెయ్యాలి, అంతేనండి. మరి ఇప్పుడు మీరు వినేస్తే పరలోకి వెళ్ళిపోతారా, విన్నదాని ప్రకారంగా సాధకం చేస్తేనే వెళ్తారా? మరి లేకపోతే మీరు వినేస్తే పరలోకం వచ్చేస్తే నిజంగా అలా చాలా మంది పొందేద్దరు కదండి. వినటం వేరు, పాటించడం వేరండి. వినడం ముఖ్యం కదండి, పాటించడం ప్రాముఖ్యం. అందుకే రోజు వింటం మట్టికి చాలా మంది వింటున్నారంట. వాళ్ళ హృదయాలు ఎక్కడ ఉన్నాయంట? దూరంగా ఉన్నాయి. అందుకే వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ప్రియులారా, తన ఇతరులకు బోధించిన తర్వాత తనకు తానే భ్రష్టుడైపోతాడేమో అని తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట? నలగొట్టేసుకుంటున్నాడు. అలాగని రేపటి నుంచి మన శరీరాన్ని శుద్ధితోని దాంతో కొట్టుకోగలుగుతూ అది కదంటే. పౌలు గారు ఎందుకురా నీ శరీరాన్ని అలా పాడు చేసుకుంటున్నావు అంటే, పౌలు గారు అలా కొట్టుకుంటే తప్పులేదు కానీ నేను కొట్టుకుంటే తప్పు వచ్చిందా అన్నా. అంటే వాక్యం అలా అర్థమవుతుంది. ఎలా మార్చేసుకుంటున్నారో అని మీకు అర్థమవుతుందా వాక్యాన్ని? మరి వ్యభిచారం చేయకూడదంటే దావీదు చేయలేదండి. మరి మందు తాగకూడదంటే పౌలు గారు తిమోతిని అప్పుడప్పుడు తీసుకోమనలేదండి. చూసారా? ఇలాంటివి బట్టి బాగా అర్థమవుతాయి, ఇలాంటి బట్టి బాగా అర్థమవుతాయి కదండి. తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు ఆయన? ఆ కిరీటం దక్కదేమో అని, ఆ అక్షయమైన కిరీటం దక్కదేమో అని, నేను పందెపు రంగంలో ఉన్నాను కాబట్టి నా శరీరాన్ని ఏం చేయాలండి? నలగొట్టుకోలే. దాన్ని నిజంగా ఆ పరలోకానికి పరిగెత్తాలి అంటే నిజంగా భూమి మీద మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ భూమి మీద సాధకం కొంచెం మట్టికండి. అందుకే ఈ సాధకము రాబోయే జీవ విషయంలో, ఈ జీవ విషయంలో మనకి ప్రయోజనకరముగా ఉండాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి? మనం సాధకం చేయాలి. మరొక మాటను మనం చూద్దాం, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అంటే మేలు చూడండి, అక్కడ ఏమవుతాం? వయస్సు వచ్చిన వాళ్ళంట అభ్యాసం చేత మేలు కీడులు ఏం చేస్తారంట వీళ్ళు? అండ్ వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? మేలు కీడులు వివేచించరా? మాకేం తెలియదు అని అంటారా? అండ్ వయసు వచ్చిన వాళ్ళు మేలు కీడులు ఏం చేస్తారు? వివేచిస్తారు. ఎలా వివేచిస్తారంటే వాళ్ళ అభ్యాసం చేయటం వల్ల. అలా వయసు వచ్చినోడు కూడా ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తించిన అనుకోండి, ఏమంటారండి? గాడిదలాగా ఎదుగో అంటారా? ఊళ్ళో అంబోతులాగా ఎదుగో అంటారా? తింటరా? అంటే వయసు వచ్చిన వాడు ఏం చేయాలి? వివేచించాలి. వివేచించే జ్ఞానం తనకు ఉంది. మరి ఈరోజు వయసు లేని వారుగానే క్రైస్తవ్యంలో ఉన్నారా?
వయసు వచ్చిన వాళ్ళలాగా ఉన్నారా? వయసు వచ్చిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారమో కాదో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని ఉద్దేశము కాదో, దేవుడు ఏది ఆయనకి ఇష్టమో, ఏది ఇష్టము కాదో ఏం చేస్తారు? వివేచిస్తారా? వివేచించరా? అంతే తప్ప నేను ఎలాగెళ్ళిపోయినా పర్లోకి వెళ్ళిపోతానని అంటారా? వీళ్ళెవరు? వీళ్ళు వయసు లేని వాళ్ళు. చదవండి చదవండి, ముగించుకున్నాం. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు వారు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఏమండి? బలమైన ఆహారం ఎవరికి? చిన్నపిల్లలకే, పెద్దలుగా? ఏమండి? పెద్దోళ్ళకే. చిన్నపిల్లలకి ముక్కలకి ఏంటంటే గొంతుకేమవుతాయి? అడ్డం పడిపోతుంది. మన సెమినార్లో ఆవిడ ఎలాగో పాపం కొడుకు మీద ప్రేమ ఎగరకుంటా ఆ పిల్లోడికి ముక్కకి ఎంటేసింది. ఏమైపోయింది? అడ్డం పడిపోయింది. మీకు పిల్లల మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కదండి, ఆ మొక్కలకి ఎంటేసే ప్రేమ ఉండకూడదు. మొక్కని చిన్న ముక్క చేసి ఆ ముద్దను కూడా చిన్న ముద్దగా ఆ గొంతుకి ఎంతో ఆలోచించి ఆ ముద్దను అంతే పెట్టాలి. అందుకని మా పిల్లలు నాకు చాలా ప్రేమ, ఇంత ముద్ద తీసి అలా గెండేశారు అనుకో, స్టక్ అనుకుంటా, అయిపోద్దా? కాబట్టి ప్రియులారా, పిల్లోడు బలమైన ఆహారం తినలేడు. బలమైన ఆహారం తినలేడు. మరి ఎవరు తింటారు బలమైన ఆహారం? పెద్దవారు మాత్రమే తింటారు. పెద్దవారికి చిన్నపిల్లలు అంటే ముద్దలు చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమి తిండి వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి ఏమైనా చిన్నపిల్లడికి అంత పెడితే తింటే ఆగుతుందా? ఆగదండి. కాబట్టి అసలు తినడానికి ఎవరు అరుగులంటే బాగా పెద్దోడై ఉండాలి, ఎదిగినోడై ఉండాలి, అంతే తప్ప చిన్నపిల్లడు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి? జ్ఞానేంద్రియములు ఉంటే, వివేచించగలిగే తత్వం ఉంటే మనకి ఏ ఆహారం అని మనం భావిస్తాం? ఏ ఆహారం అని భావిస్తామండి? మరి తిండి విషయంలో చిన్నపిల్లలు పెడతానంటే అడగమా? అడగమని చెప్పండి. మరి ఎవరైనా చిన్నపిల్లడికి ఇంత ఇంత గిన్నెలో కూర గిన్నెలు వేసుకొస్తారా? అంత గిన్నె తెచ్చెట్టారు అనుకోండి, ఏమంటాం? ఏమంటే నేను చిన్నపిల్లడు అనుకుంటున్నావా, దీంతో పెడుతున్నావా అంటారా? మరి లేఖనాల విషయంలో కూడా ఏమయ్యా నువ్వు ఇంకా మూలపాటలే చెప్తున్నావు, నేను చిన్నపిల్లడు అనుకుంటున్నావా అనరేంటి అంటారు. ఎప్పుడైనా అడిగారా వాక్యాన్ని? ఇంకా ఆదామవ్వల గురించి చెప్తున్నావేంటి, తీ బైబిల్ అన్నారా? మాకు ఇంకా చెప్పు, ఏమని? ఆదాము గురించి చెప్పు. మేము ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నాం ఏంటయ్యా, బలమైన ఆహారం పెట్టవా మాకు? అలా ఏ రోజైనా ఏ క్రైస్తవుడైనా ఏ బోధకుడు అడిగాడా? అడగరండి. ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? ఈ శరీర విషయంలో మాకు ఎంత తిండి సరిపోద్దో దాని మీద ఏం చేశారు మీరు? అవగాహన కలిగి ఉన్నారు కదా, జ్ఞానం కలిగి ఉన్నారు కదా. మరి వాక్య సంబంధమైనటువంటి మీ ఆత్మకు సంబంధమైన వాక్యాన్ని విషయంలో కూడా నాకు ఎందుకు బలమైన ఆహారం పెట్టట్లేదు అని మీరు జ్ఞానం కలిగిన వాళ్ళైనా, ఎదిగిన వాళ్ళైనా, వయసు వచ్చిన వాళ్ళైనా, వయసు రాలేని వాళ్ళ? వయసు వచ్చిన వాళ్ళు మనకి ఇంకా మన చిన్నపిల్లలు మనం అప్పుడప్పుడు పిల్లలు చెప్తుంటారు కదా, ఏడా చిన్నపిల్లడా పెళ్లి చేస్తే 2 పిల్లలు తండ్రి అంటారంటరా. పెళ్లి చేస్తే అతను ఎవరు? 2 పిల్లలు తండ్రి. చిన్నపిల్లడు అనుకుంటున్నావా? ఇంకా చిన్నపిల్లడు మాట్లాడుతున్నావా? కాదు, తత్తుడే. ఈరోజు ఎవరండి మనం? దొరవచ్చున్నామా? మరి క్రైస్తవులు అందరూ కూడా ఎలాంటి వారు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు. ఇంకా ఏమన్నారు తెలుసా? యేసయ్య మమ్మల్ని ఎత్తుకో అంటున్నారు. ఏంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా ఆయన ఎత్తుకోవాలంటే ఇంకా గోరుముద్దలు తినిపించాలా? ఇంకా గోరుముద్దలు తినిపించాలా? ఇంకా జోల పాపలు పడాలా? రాయి రాయి సంతమామని నీకు గోరుముద్దలు తినిపించాలా అండి? మీరు ఇంకా మీ పిల్లల్ని అలాగే తినిపిస్తారా? మీ పిల్లల్ని ఇంకా అలాగే పెడతారా? మీరు పెట్టరు కదండి. అది వయసు వచ్చినవాడు, జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నవాడు, వివేచించేవాడు. కాబట్టి
మేలు కీడులను వివేచించగలిగే జ్ఞానం తనకుంది. ఈరోజు ఒక క్రైస్తవుడు ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడంటే బలమైన ఆహారం ఇంకెప్పుడు తింటాడండి? కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అంటారు, ఏమండి మీరు బాగా లోతుల్లోకి వెళ్ళిపోకండి. ఎక్కడికి వెళ్ళాలి? పైపైన చెప్పాలండి. ఏంటి పైపైన అండి? దేవుని నమ్ముకోండి, మీకు ఆశీర్వాదం, హల్లెలూయా, ఆమేన్, ఇదే చెప్పాలి. అదే నాకు బాగా లోతైన విషయాలు అర్థం కావు. ఎందుకంటే ఇప్పటికీ చిన్నపిల్లలండి. అందుకే ప్రియులారా, సాధకం చేయాలి. లేఖనాలు యందు నీ జ్ఞానం ఉంది, నీకు వయసు వచ్చింది. ఇప్పుడు నువ్వు బలమైన ఆహారం తినగలిగే శక్తిని నువ్వు ఏం చేయాలి అంటే ఎదగాలి. ఎంత జ్ఞానం చెప్పినా దాన్ని అర్థం చేసుకునే స్థితికి ఎదగాలి. ఎదగలదా? ప్రతి మంగళవారం అద్భుతమైన మహాజ్ఞానం చెప్పబడుతుంది. దీన్ని వివేచించే తత్వానికి ఎదుగుతున్నావా? మాకు ఇంకా అర్థం కాలేదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఎక్కడున్నాం మనం? బలమైన ఆహారం తినగలిగే అండి. అందుకు వయస్సును బట్టి ఈరోజు చాలా అనుభూణీలు అనుకుంటాం, కానీ కొంతమంది వయసు ఉన్న అనుభవం ఉండదు. దేంట్లో అండి? వాక్యంలో. వయసు లేకపోయినా లేఖనం అంది ఏముంటుంది? అనుభవం ఉంటుంది. ఇప్పుడు దేంట్లో ఎవరు ఎంత సాధకం చేశారు? వయసుని బట్టి అతను సాధకం చేశాడా? వయసుని బట్టి ఇతను సాధకం చేశాడా? ఇక్కడ వయసా సాధకం చేసే ఆలోచన? ఇప్పుడు బాగా పెద్దయినే కానీ ఏ జ్ఞానం అంటే మహాజ్ఞానం చెప్పినా అతనికి ఏమవట్లేదు, ఇంకా అర్థం అవ్వట్లేదు. అతని పక్కన ఇంకొక కుర్రోడు ఉన్నాడు, అతనికి అర్థమవుతుంది. కారణం దేని యందు వయసు రావాలండి మనకి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేని యందు వయసు రావాలి? వయసు వస్తే దేన్ని మనం వివేచించగలుగుతాం? లోక విషయంలో వయసు వచ్చింది, అది చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడో మనకు అర్థమైపోయింది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కానీ లేఖనమందు వయసు వచ్చిందా లేదా? లేఖనమందు మనం ఎదిగామా ఎదగలేదా? మొక్కలు తినగలుగుతున్నాం తినట్లేదా? అరుగుతున్నాయా? ఆ మొక్క తెచ్చి నోట్లు పెడితే స్టక్ అయిపోయిందండి, అరిగించుకోలేకపోతున్నారు అంటున్నా. ఆలోచించండి ప్రియులారా. అందుకే లేఖనమందు మనకి ఏముండాలి? సాధకం ఉండాలి. నువ్వు సాధకం చేయగలిగితేనే దాన్ని అరిగించగలిగే స్థితికి నువ్వు ఎదుగుతావు. అలా ఎదగలేకపోతే, అలా అర్థం కాకపోతే, నీకు జ్ఞానం రాకపోతే, నీకు వయసు రాకపోతే ఇంకా నువ్వు మోసపోబడతావు. అందుకే అన్నారు, కడవరి దినాల్లో అనేకులు ఎవరు చేశారు? అబద్ధ బోధకులు వచ్చేసారు. ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఉంటున్నారు. ప్రియులారా, మీకు చాలా విషయాలు ఉన్నాయి. మీకు చెప్పాలంటే నిజంగా ఈరోజు నేను ఈ పాఠం ముగించినప్పుడు మరొక ప్రశ్న మీకు వేస్తాను. నాకు ఈ 2 విషయాలకి మీరు సమాధానం చెప్పండి. వచ్చేవారు మీరు బైబిల్ చదువుతారనే మాట చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో కించపరచాలని కానీ మీకు ఏమి రాదని కానీ నేను ఎప్పుడు ఆ భావంతో చెప్పలేదు. ఒకవేళ మీరు బైబిల్ చదివినట్టుగైతే నాకు వచ్చేవారు ఆ మాట చెప్పండి. యాజక ధర్మాన్ని ఎప్పుడు ఆపేశాడో నాకు చెప్పాలి మీరు. అండి అర్థమవుతుందా? మీరు లేఖనం లేదు ఏమవ్వాలి? మీరు సాధకం చేయండి. ఎవరు ఏ మాట అడిగినా ధీటుగా సమాధానం చెప్పగలిగే ఆలోచనలు మీలో ఉంటాయి. ప్రియులారా, మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమో అందరూ వెళ్తున్నారు మేమే వెళ్తున్నాం అన్నట్టు వద్దు. అలాగైతే క్రీస్తు నమ్మవసరం లేదు. అందరూ వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళొద్దు. అందరిలో ప్రత్యేకంగా బ్రతుకుతానంటేనే అడుగుపెట్టు. సాధకం చేసుకెళ్ళే స్థితికి మనం ఎదగాలి. లేఖనమందు మనకు సాధకం ఉండాలి. లేఖనమందు ఎవరు ఏది అడిగినా చెప్పగలిగినటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టండి. ఆ టీవీల దగ్గర ఆ టయాన్ని వేస్ట్ చేయకండి. ఎవరైనా మాట్లాడితే ఆ మాటలను కట్టిపెట్టండి. ఈ టయాన్ని నేను బైబిల్ దగ్గర హెచ్చించుకుంటే ఏమవుతుంది? నాకు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. సాధకం చేయాలి. ప్రతిరోజు లేఖనాల్లో ఆ ప్రాధాన్యతని సంపాదించాలి. అందులో ఉన్న ప్రతి విషయాన్ని నేను సంతరించుకోవాలి. నా ఆత్మీయ జీవితానికి ఏం చేయాలి? నేను పందెంలో ఉన్నాను.
పందెంలో నేను పరిగెత్తున్నాను, ఆ పరుగును ఆపగలిగే ఎవరు ఎదురాడి ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? సమాధానం చెప్పగలిగే స్థితికి ఎదగాలి. అందుకే అలాంటి సాధకులు చేయలేని వాళ్ళు ఎంతో మంది ఈరోజు మార్చేశారు. బాధాకర విషయం ఏంటంటే బోధకులు కూడా మారిపోయి వేరొక దాంట్లో కలిసిపోయిన వారు ఉన్నారు. క్రైస్తవులే ఇలాంటి స్థితిలో ఉన్నారు ప్రియమైన వాళ్ళ. దయచేసి అలాంటి స్థితికి మనం ఎప్పుడు రాకూడదనే దేవుడు ఆవేదన, ఆలోచన. కాబట్టి మీరందరూ లేఖనాల యందు మంచి ఆలోచన కలిగి సాధకం చేసేవారుగా ఉండాలని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల వచ్చని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మీ ప్రేమను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ మాటలు మాకు వినిపించారు. నిజమైన ఆయన శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకైనా దాని పట్ల మేము ఎంతో అవగాహన కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాం తప్ప నాయన ఆత్మ సంబంధంగా జీవం విషయంలో సాధకం చేయాలని, మీ భక్తి విషయంలో నాయన మీరు ఇచ్చిన లేఖనాల విషయంలో సాధకం చేయాలని ఆలోచన లెక్క ఆ సాధకం మాకు ప్రయోజనకరమని గుర్తెరిగి ఎల్లప్పుడూ తండ్రి ఈ లోకంలో ఉన్న ముసలమ ముచ్చట్లు విస్మరించి వాటిని విడిచిపెట్టి ఆయన మీ యందు పరిపూర్ణులగుటకును సహాయం చేయమని, మీ పిల్లలందరూ అతి స్థితి అతి మనసు కలిగి ఉండేలాగా ప్రతి ఒక్క హృదయాలు మీరు తెరవండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టండి. ఈ మాటలు విన్న ఏ ఒక్కరు కూడా విని విడిచిపెట్టేవారు కాక విన్నదాని ప్రకారంగా నేను చేయగలుగుతున్నటువంటి గొప్ప మనసు వారికి కలిగించండి. అట్టి ఆలోచనలో వారు నడిపించండి. చెప్పి నేను భ్రష్టుడు నవ్వుకుంటా ఎల్లప్పుడూ తండ్రి నీ లేఖనం యందు సాధకం చేయగలిగి జ్ఞానమును వివేకం మనకు అనుగ్రహించండి. నాయన వయసు వచ్చిన వారుగా మేము ఉన్నాం, ఇంకా చిన్నపిల్లల్లాగా మేము ఉండక తండ్రి నీ లేఖనం యందు ప్రతిదినము ఆలోచన కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఏ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.